అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన వెంటనే ఉరి శిక్ష. ఇది ప్రపంచం మొత్తము చాటి వెళ్ళాలి. ప్రపంచం దాకా అవసరం లేదు, ఇండియా మొత్తం చాటి వెళ్ళాలి. అంటే ఇండియా మొత్తంలో మతాల మీద ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. మైనారిటీస్ అనే క్రైస్తవుల మీద, ముస్లింల మీద ఎక్కువగా ఇది దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఉరితీయుడు బట్టి మొత్తం ఇండియాకి ఒక సమాచారం పోతా ఉందంటే నెక్స్ట్ ఎవరైనా ఇట్లాంటి చేస్తే వారికి ఇదే శిక్ష, వాళ్ళ పరిస్థితి ఇదే అని చెప్పి. ఇప్పుడు అక్కడ యూపీలో యోగి ఆదిత్యనాథ్ గ్యాంగ్స్టర్స్ అంతా వేరేసాడండి. అందులో కూడా ముస్లింకి సంబంధించిన వ్యక్తి చాలా ఫేమస్ అయిన పేరు గుర్తు రావట్లేదు, కానీ ఆ వ్యక్తిని షూట్ చేశారు. షూట్ చేసింది బయట నుంచి వచ్చిన ఎనిమీస్ అని చెప్పి అన్నారే, కానీ అక్కడ ఉన్న పోలీసు వారే షూట్ చేయించారు అనేది కూడా ఒక కోణంలో వినబడతా ఉంది. ఇప్పుడు దాన్ని బట్టి అవతల ఉన్న వ్యక్తులకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్తా ఉంది. ఇప్పుడు ఎవరైనా క్రైమ్ చేయాలంటే అమ్మా యోగి లాంటి వస్తాడు, రేపన్నాడు ఒకవేళ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటే రౌడీ షీటర్స్ని ఏరి పారేస్తుంది, మమ్మల్ని కూడా చంపేస్తారని ఒక భయం కనబడతా ఉంది. ఆ భయం క్రియేట్ అవ్వడం బట్టి క్రైమ్ రేట్ అనేది తక్కువ అవుతా ఉంది. ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్. ఇలాంటి క్రైమ్స్ మతం అనేది పక్కన పెడితే దిస్ ఈజ్ ఏ క్రైమ్. ఇలాంటి క్రైమ్స్ ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్ ఎందుకంటే మొన్న మారుతిరావు ప్రణయ్ మనం చూస్తూ ఉంటే ఏవన్గా ఉన్న వ్యక్తికి కోర్టు ఏమేసిందండి, ఉరి శిక్ష వేసింది. కేరళలో చూస్తూ ఉంటే వాళ్ళ ప్రియుడిని విషం పెట్టి చంపినందుకు ప్రియురాలకి కోర్టు ఏమేసిందండి, ఉరి శిక్ష వేసిందండి. మొన్న ఇక్కడ అనుకుంటా మలక్పేటలో ఎక్కడో భర్తని, యూకే నుంచి వచ్చిన భర్తని ఆ డ్రమ్ లో కుక్కి చంపినందుకు వాళ్ళిద్దరికి ఏమేసిందండి. ఇలాంటి శిక్షలు, సీరియస్ శిక్షలు ఒకవేళ అమెండ్ చేయగలిగితే క్రైమ్ రేట్ అనేది తక్కువ అవుతుంది. రెండోది న్యాయం జరిగినట్టు కనబడుతుంది. మూడోది మాలాంటి వారికి ధైర్యాన్ని భరోసా ఇచ్చినట్టు అవుతుంది, మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీకి భరోసా ఇచ్చిన వాళ్ళు అవుతారు. నాలుగోది అవతల ఉన్న వ్యక్తుల్లో భయాన్ని పుట్టించాలి. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. న్యాయబద్ధంగా మీరు విచారణ చేయండి. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తుల మీద అనుమానాలు ఉన్నాయి. శివశక్తి కరుణాకరు, లలిత్ కుమారు, అమారా ప్రసాద్, ఇచ్కీ బాబా అంటే రాధా మనోహర్ దాసు, ఐదోది సమీ. ఈ ఐదుగురు ఆయనకి ఎప్పుడు ట్రెక్నింగ్గా ఉండేవారు, ట్రెక్నింగ్ చేస్తుండేవారు. ఆయనకి వీళ్ళకి ఎప్పుడు యుద్ధం నడుస్తూ ఉండేది, డిబేట్లు నడుస్తూ ఉండేది. ఆయన వీళ్ళ మీద ఆయన పోస్టులు, వాళ్ళ మీద పోస్టులు ఎప్పుడు జరుగుతూ ఉండేది నిరంతరం. వీళ్ళే శత్రువులు కాబట్టి వీరిని మీరు పూర్తి స్థాయిలో పిలిచి పూర్తిగా మీ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజాలు బయటకు వస్తాయని చెప్పి నేను కోరుతాను. అలాగే ఇప్పుడు వచ్చేసి ఇలా చనిపోయారు, దాని తర్వాత అజయ్ బాబు గారు అని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టారంట కదా, అమారా ప్రసాద్ పెట్టాడు. దాని గురించి అమారా ప్రసాద్ పెట్టాడు, కత్తి మహేష్ అయిపోయాడు, ప్రవీణ్ అయిపోయాడు, నెక్స్ట్ నువ్వేరా అజయ్ బాబు అని పెట్టాడు. ఇప్పుడు నా వీడియో చూసి రేపు నా పేరు కూడా యాడ్ చేస్తారు. ఆల్రెడీ నాకు ఫోన్స్ వచ్చాయి, ఆల్రెడీ నాకు కొంతమంది చెప్తా ఉన్నారు నేను కూడా హిట్ లిస్ట్లో ఉన్నానని చెప్పి. ఏదేమైనా కానీ హతసాక్షులు అవ్వడానికి ప్రతి క్రైస్తవుడు ఇష్టపడతాడని. ఈరోజు ప్రవీణ్ గారు హతసాక్షి అయ్యాడు. హతసాక్షి ఎందుకని అంటా ఉన్నానంటే క్రీస్తు కోసం ఎవరైతే చనిపోతారో, మా బైబిల్లో కూడా ఒక చక్కటి ఉదాహరణ కనబడుతుంది. స్టెఫెన్ అని ఒక వ్యక్తి ఉంటాడు, క్రీస్తు కోసం రాళ్ళతో కొట్టబడి చంపబడతాడు. చంపబడ్డప్పుడు ఆకాశం తెరబడి నాకు దర్శనం చూశానని చెప్పి ఉంటుంది బైబిల్. ఏంటో దర్శనం అంటే దేవుడు సింహాసనం నుంచి దిగి వచ్చి లేచి నిలబడిన ఈ వ్యక్తి చనిపోతా ఉంటే వస్తూ ఉంటే ఈజ్ ఇన్వైటింగ్ అని చెప్పి కనబడుతుంది. సో ఒక క్రైస్తవుడిగా మేము సంతోషిస్తాము, హతసాక్షులు కావడానికి సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే నార్మల్ మరణం కంటే హతసాక్షులు అవ్వడం బట్టి పరలోకంలో దేవుడే లేచి నిలబడి మమ్మల్ని ఇన్వైట్ చేస్తాడని చెప్పి మేము ఫీల్ అవుతాం. రెడ్ కార్పెట్ వేస్తారని చెప్పి వీ ఫీల్ ప్రౌడ్, వీ ఫీల్ హ్యాపీ. ఈరోజు ప్రవీణ్ అన్న గారు చనిపోతే అదే జరిగి రెడ్ కార్పెట్ యేసు ప్రభు నిలబడ్డారు, వాళ్ళు వెల్కమ్ చేశారని చెప్పి మేము గట్టిగా చెప్పగలుగుతాము. సో దీన్ని బట్టి నేను చెప్తా అంటే మమ్మల్ని చంపుతామంటే మేము భయపడే వ్యక్తులం కాదు, హతసాక్షులు కావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో అట్లా పోస్ట్ పెట్టినప్పుడు మీరు ఏమైనా యాక్షన్ ఏమైనా తీసుకోవడం జరిగింది? ఎందుకోసం అంటే తెలియకుండా జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మీకు డైరెక్ట్గానే పోస్ట్ పెట్టారు, నెక్స్ట్ మీరే అని చెప్పేసి దాని గురించి యాక్షన్ తీసుకోవడానికి నేను సీఎం అయితే పార్టీకి ముసలు లెక్కించేటోని కిందకి యాక్షన్ కేసు పెట్టాలి. అదే అంటున్నాను, ఇప్పుడు నా చేతిలో పవర్స్ ఉంటే ముసలు లెక్కించేటోని మనకి కిందకి వెళ్ళినాడు. నా చేతిలో పవర్లు లేవుగా. నేను కట్టను పట్టుకునే వ్యక్తిని కాదు, ఆయుధాన్ని పట్టుకునే వ్యక్తిని కాదు, నేను కళాన్ని పట్టుకునే వ్యక్తి. నా బైబిల్ నేర్పించింది నాకు కలం పట్టుకో అని చెప్పి, ఆయుధాలు పట్టుకోవాలి. మళ్ళీ ధర్మం నీకు అది నేర్పించిందని అడుగుతా ఉన్నాను. మీ శ్రీరాముడు అని చెప్పి అంటా ఉంటావు కదా, శ్రీరాముడు వాళ్ళు శ్రీరామ రాజ్యం అని చెప్పి అంటావు కదా. శ్రీరామ రాజ్యం అంటే ఇదేనా? మనుషుల్ని చంపడమా, పరాయి మతాలను చంపడమా, ఆడవాళ్ళని రేపు చేయడమా? నీ శ్రీరాముడు ఇదే నేర్పించాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మా దేవుడు అది నేర్పించాడు, మాకు ప్రేమించమని చెప్పి అంటా ఉన్నాను. కానీ మాకు నిందితులు ఎవరైనా కానీ వాళ్ళు శిక్షించాలని చెప్పి మేము కోరుకుంటాం. లాస్ట్ గవర్నమెంట్ నుంచి మా డిమాండ్ వచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లయితే ఉందో అదే విధంగా క్రైస్తవులకు కూడా క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ లేదా ముస్లింతో కలిపి మైనారిటీ అట్రాసిటీ అనే యాక్ట్ అనేది మాకు ఇవ్వడం బట్టి మాకు ఒక ప్రొటెక్షన్, ఒక గార్డ్, ఒక షీల్డ్ అనేది మాకు ఏర్పడుతుంది. తద్వారా మాకు ఒక ధైర్యం కలుగుతుంది అనేది మాకు కోరిక. గవర్నమెంట్ ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఒక మైనారిటీ అట్రాసిటీ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎట్లుందో అలాంటి అట్రాసిటీ యాక్ట్ మాకు కూడా ఇవ్వాలి క్రైస్తవులకు అని చెప్పి కోరుతా ఉన్నాం.
ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఏం చెప్పారు ప్రభుత్వం? పోస్ట్ మార్టం రిపోర్టు మాకు తెలుసు అండి, ముందే తెలుసు అది యాక్సిడెంట్ అని వస్తుందండి. అర్థం చేసుకోవడానికి ఈ మాట నేను ఎందుకంటా ఉన్నానంటే పక్కనే అండి ఆ రోడ్కి ఎదురు మీకు కనబడుతుంది మాంకాళి టెంపుల్ అని చెప్పి. ఈ టెంపుల్ మీద ఒక 3 months బ్యాక్ దాడి జరిగింది. దానిలో మనకి రిపోర్ట్లో వచ్చింది ఏంటి, మానసికంగా మెంటలీ సిక్ ఇల్ అనే పర్సన్ దాడి చేశాడు, ఆ మెంటల్ గార్డ్ అని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు రథము గుడులు తగలబడ్డాయి, దాడులు జరిగినాయి, అప్పుడు కూడా ఏం రిపోర్ట్స్ వచ్చాయి. ఆయన క్రిస్టియనే అండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆయన హిందువే. క్రిస్టియన్ హిందూ ఇచ్చింది ఒకటే స్టేట్మెంట్, ఏమని ఇద్దరు మెంటల్ గాలే అని చెప్పి ఇచ్చారు. మెంటల్ సిక్ ఇల్లు, ఆడు ముస్లిం అయినా కూడా మనకి మైండ్ సరిగా లేదు, అందుకే దాడి చేశాడు, సింపుల్గా కొట్టేశాడు. ఎందుకు మత ఘర్షణలు కావద్దు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావద్దు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం కోల్పోవద్దు ప్రజలు. ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రిపోర్ట్ ఇస్తుంది, మాకు ముందే తెలుసు. రిపోర్ట్ ఈ రోజు వచ్చింది, నిన్ననే అజయ్ బాబు గారు కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, యాక్సిడెంట్ అని వస్తుందని చెప్పి ఆయన ముందే చెప్పారు. అందరికీ తెలుసు మనం చేయాల్సింది. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులు రాలేదు, ఇప్పటికీ కూడా చాలామంది టీవీల దగ్గర లైవ్లో ఉండిపోయారు. 2 రోజులు రాజమండ్రిలో ఫైట్ చేశారు అన్నలు, నేను నిన్న మార్నింగ్ నుంచి ఉన్నాను. సో ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇప్పటికి కూడా చాలామంది క్రైస్తవులు రాలేదు. ఎందుకో తెలుసా, క్రైస్తవులకి ఒక చిన్న అంటే సరిగ్గా బోధ అన్న చెప్పినట్లుగా సరిగ్గా బోధ జరగలేదు. క్రైస్తవులకి ఒక పిరికితనం నేర్పించేశారు. మరలా చెబుతున్నాను, యేసుప్రభు వారు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నారు కదా, అందుకే మనం సహించాలి అనేది నేర్చుకున్నాం. అదే యేసుప్రభు వారు నిజంగా అదే చెప్తే, అదే యేసుప్రభు వారు యోహాను సువార్తలో ఆయనకు కొడితే ఆయన వేరే చెంప చూపించారా? లేదు. ఆయన ఏమంటాడంటే, నేను కాని మాట ఆడితే నువ్వు కొట్టచ్చు, నేను ఆడిన కాని మాట ఏమిటి అని ఆయన ఎదురు ప్రశ్నించారు. యేసుప్రభు వారు ఎదురు ప్రశ్నించారు. అంటే మరి యేసుప్రభు వారు ఎదురు ప్రశ్నించినప్పుడు మనం ఎందుకు ఎదురు ప్రశ్నించకూడదు? అంటే మనం ఎక్కడో రాంగ్ టీచింగ్ నేర్చుకున్నాం. మరి పౌలు ప్రశ్నించలేదా, నేను రోమీయుడిని, నన్నెలా మీరు కొడతారు, నన్నెలా శిక్షిస్తారు అని పౌలు ప్రశ్నించారు. మరి ఇదే బైబిల్ మనం నేర్చుకున్నాం కదా. సో వీ నీడ్ టు లెర్న్ టు ఆస్క్, వీ నీడ్ టు లెర్న్ టు క్వశ్చన్ ద పీపుల్. మన రైట్స్ కోసం మనం అడగడం నేర్చుకోకపోతే ఇలాగే చేస్తారు. ఒక మాట గమనించండి, మన గొంతులను ఒట్టేయడం లేదు, మనమే గొంతులను తెరవడం లేదు, మనం మౌనంగా ఉండిపోయాం. కాబట్టి ప్రతి క్రైస్తవ నాయకుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ విషయంలో సీరియస్గా ఆలోచన చేయాలి. మరొక మాట, ఆ రోమా ప్రభుత్వం చేత చాలా మంది, లక్షల మంది చనిపోయారు కదా, ఇది హతసాక్షులు అవుతాము కదా, మంచిదే అంటున్నారు ఇప్పటికీ చాలా మంది మన క్రైస్తవులే. గమనించండి, రోమా ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాదు, అది రాజరిక ప్రభుత్వం. ఇప్పుడు మన రాజరిక ప్రభుత్వం క్రింద లేము, నియంతల క్రింద లేము, మన ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మన ఓటు వేస్తేనే అతడు వస్తాడు అధికారిగా. అలాంటప్పుడు మన ఓట్లను కోసం మనల్ని వాడుకొని ఇంత దిక్కులేనట్లుగా చంపేయడం అనేది ఎంత విషాదకరమో అందరికీ అర్థమవుతుంది. డెడ్ బాడీని చూస్తే చిన్న పిల్లవాడు చెప్పేస్తాడు అది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా ఎన్నో ప్రశ్నలు మనకున్నాయి. అయినా ఇప్పటికీ కూడా మెయిన్ మీడియా, అలాగే పోలీసెస్, ఇంకా కొంతమంది, అలాగే ఇంతట్లా మహాసేన రాజేష్, వీరందరూ ఇది యాక్సిడెంట్ అన్నట్లుగా వీడియోలు చేస్తున్నారు. ఒకవేళ యాక్సిడెంట్ అని ఎవడైనా చెబితే మేము అడిగే దానికి మొదట వాడు సమాధానం చెప్పాలి. యాక్సిడెంట్ అయితే ముఖం మీద ఎందుకు దెబ్బలు ఉన్నాయి, యాక్సిడెంట్ అయితే ఒంటి మీద ఎందుకు దెబ్బలు లేవు, యాక్సిడెంట్ అయితే బండి మనిషి మీద పడుకోవడం ఏంటండి, అసలు సెన్స్ ఉందా వాళ్ళకి? దుప్పటి కప్పినట్లుగా అంటే బండి వచ్చి అలా పడుకుంటుందా? అంతేకాకుండా బండి యొక్క బంపర్ రాడ్స్ మీద బ్లడ్ ఎందుకుంది అంటే ముఖాన్ని పట్టుకొని ఆ బంపర్ రాడ్స్ కొట్టారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదంతా ఆలోచన చేస్తుంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితులు. కాబట్టి మనమంతా సంఘటితం అవ్వాలి. ఈ ఒక్కరోజు మాత్రం కాదు, ఈ మూమెంట్ అనేది మనం కొనసాగించాలి.